సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నరేష్ అన్నకి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు, నాకు తండ్రి సమానమైనటువంటి మంగకృష్ణకి, అదేవిధంగా అంటే నాకు చిన్నప్పటి నుంచి దాదాపు 2006-07 అనుకుంటా బోధన్, మా నిజామాబాద్ జిల్లా మాది బోధన్, అదేవిధంగా బాల్కొండ, ఆరుమూరు అటువైపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో నేను చాలా చిన్నగా ఉంటుంటే అప్పుడు సార్ వస్తుంటే వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి నాకు సార్ అని పిలవడం అలవాటు. అందరూ చాలా మంది అన్నాన్ని విలువ అని అంటుంటే అది అలవాట్లో అట్లా అలవాటైంది కాబట్టి అట్టనే పిలుస్తుంటా అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కొంచెం పరిచయం ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల్లో ABCD వర్గీకరణ ఉద్యమంలో నేను భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నాకున్న ఆయుధం ఒకటి, నాకు వచ్చిన ఒక పాటనే కాబట్టి నా వంతు మద్దతుగా ఉండాలని ముట్టపల్లి సురేంద్రన్న, ఏపూరు సోమన్న వీళ్ళందరూ కూడా అందరు పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి, నేను ఉద్యోగంలో ఉండి కూడా చాలా మంది వస్తారో రారో అని, నేను ఇప్పుడు ప్రజెంట్ సాంస్కృతిక సారథి ఉద్యోగిని, ఉద్యోగంలో ఉండి కూడా వస్తారా రారా అని డౌట్గా ఉన్నప్పుడు కూడా ఒకటే అనుకున్నాం, మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, మన గవర్నమెంట్ వస్తుంది, మాకు ఉద్యోగాలు ఇస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఉద్యమంలో పాల్గొనలేదు. ఇప్పుడు ఉద్యోగం ఉన్నా పోయినా ఒకటే. కానీ ఇది న్యాయబద్ధంగా జరిగే ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా నా వంతు పాత్ర కూడా ఇందులో ఉండాలనే ఉద్దేశంతో నేను అన్న వాళ్ళతో అందరితో కలిసి తిరగడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కూడా ఇక్కడికి రావడం వెంకటేష్ అన్నకి కానీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను శిరస్సు వంచి కళాభివందన తెలియజేస్తున్నా. మీ అందరికీ ఇందాక నరేష్ అన్న చెప్పినట్టు చాలా మందికి నా పాట యూట్యూబ్ లో తెలుసు కావచ్చు, వేలప్పటి నుంచి. కానీ దర్వేలన్న మంచి పాట నాతో పాడించిండు, అందరికీ తెలుసు. అసలు ఆ పాట చిన్న బిట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా అందరు దాన్ని సొంతంగా ఓన్ చేసుకున్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఎందుకంటే ఎవరైనా ఫోన్ చేసి ఆ పాట చూసిన వాళ్ళందరూ చెప్పు గంగమ్మ అదిగో పాటే అని చూస్తున్నాను. ఎందుకంటే నేను ఒక మునుర్కా బిడ్డర్ అయినా కానీ చాలా మంది నన్ను ఓన్ చేసుకున్నారు, ఇంటి ఆడబిడ్డలాగా. అంత గొప్ప పాటని ఆదరించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకసారి మీరు అందరూ చప్పట్లు పెట్టాలన్న పాటకి. తప్పులు అరే